ఉన్నదో ఈ దేహ భ్రాంతిని విడిగొడి ఉండు అని గురువుగారు చెబుతున్నారు. మళ్ళీ వద్దు స్వామి. నీదస్త శ్రీపాదకం శరణం ప్రపంచే శ్రీతో ప్రసన్నో వద. ముందు జిగ్జాగ్గా ఉన్నవి గురువుగారిని ఒక క్రమంలోకి వచ్చాయి. ఇంకా వస్తున్నాయని చెప్పారు. I think I met you in Kurnool. నేను మెడికల్ ఫీల్డ్ లో బోరింగ్ అన్నారు. మీరు అక్కడ నుండి మీ క్లినిక్ మళ్ళీ ఇంతకు ముందే నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడతాను, ముందు వీళ్ళు మాట్లాడతాను. అమ్మా, ఇష్ట కామ్యాతి సిద్ధిరస్తు, ఆదికారు ఐశ్వర్యాది వృద్ధిరస్తు, ధనక క్షణక వస్తు వాహన సిద్ధి. ఇంకా ఏమీ పర్లేదు, అన్ని శుభం తల్లి. ఇష్టకామ్యార్థ సిద్ధి, మనోవాంఛాఫల సిద్ధిరస్తు తల్లి. శుభం తల్లి, శుభం భూయా, శుభం భూయా. చెప్పారు బాబా జాగ్రత్త సిద్ధిరస్తు. అయ్యా ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. ఉన్నత పదవి సిద్ధిరస్తు. ఇది నవే చెప్పాలి. ఈ డ్రామా దండం పెట్టండి తల్లి, తల్లి తల్లి గురువులో దండం పెట్టడానికి తేడా లేవు. ఉన్నత విద్యా ప్రాప్తిరస్తు. బాగా చదువుకోవాలి. రాజకీయాలు
ప్రతిసారి చాలు చాలు అదే అదే అదే. వెంకటేశ్వర మొన్న కొత్త విద్యలో జాయిన్ అయ్యాక చాలా ఉన్నత పదవులు మొన్న నంద్యాల నుంచి వచ్చిన మొన్న ఆదివారం వచ్చాం అంతేనా శనివారం వచ్చాం సోమవారం చాలా పెద్ద పొజిషన్ దే వర్క్ ఇన్ మై హౌస్. అచ్చా తల్లి ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. ఆనందంగా ఉంటారు. దీంట్లో సుమంగళి ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. సకల విజయ సిద్ధిరస్తు. ప్రసాద్ నైవేద్యం అలా పెట్టండి. అరటిపళ్ళు ఉన్నాయి కదా, కొద్దిగా వాటర్ బాటిల్ చిన్నది తాగండి మూర్తి తెరదాం. మూర్తి పెట్టద్దు ఇప్పుడు కాదంటే నైవేద్యం పెట్టారు. ఇంకా ఉన్నాయా? చాలు అందరు ఏవి ఎన్ని ఉన్నాయి అవద్దు సరిపోతాయి ప్రస్తుతానికి నైవేద్యం. వాటర్ కూడా ఉన్నా నాకు ఇవ్వండి. పైకి లాగండి అంతే. సరే కంటిన్యూ చేసి. అయ్యా ప్రసాదం ఎప్పుడు పెడదాం? ఇప్పుడు కొంచెం పెట్టుద్దామా? అప్పుడే తీసుకుందాం. మాట్లాడండి. మా కోసం కరెక్ట్ ఎవరి దగ్గర అందరూ వచ్చింది గురువు గారి సంభాషణ కోసం, ఆయన స్పర్శ కోసం, ఆయన ఆశీస్సుల కోసం. నాలాంటి వాళ్ళు మాట్లాడేది ఏముండదు. సో మనందరం వారి దివ్య సంభాషణ విందాము, వారి ఆశీస్సులు తీసుకుందాము, వారి పాదపద్మం మరొకసారి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం గురించి డీటెయిల్స్ ఎవరు? మూర్తి గారు ముందుకు నడిపారు. ఆయన లేదండి, ఎక్కడే ఉన్నారు. ఇన్నా సరే సారీ మూర్తి గారు సారీ అమ్మా నమస్తే. మీరు 7 తీస్తారు, 4 చదువుతారు భజన పాటలు. దాని తర్వాత శ్రీనివాస శాస్త్రి గారేమో అది గురుపాదికా స్తోత్రం చదువుతారు. అండ్ చైతన్య కృష్ణ గారు వస్తే కనుక ఆయన గురు అష్టకము, లేదా ఈ లోపల మన బాబాయ్ గారేమో గురు ప్రార్థన ఒకటి చదువుతారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన గురు అష్టకం చదువుతారు. తర్వాత గోవింద పద్మ గారు భజన, ఆవిడ మాచారి కీర్తన ఆవిడ చెప్పాను కొన్ని పాడతారు. అంతే కదమ్మా. ఏదైనా కొన్ని పాటలు సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇంకా తర్వాత మీరు
మీ ఆశీర్వచన అలాగే నరసింహ గౌడ్ అయ్యా చాలు మీరు మాట్లాడే మైక్ అనేది రెండు పనులు ఉన్నాయా కుదరదు కుదరదు హలో హలో కుదరదు వద్దొద్దు అక్కర్లే ఇదిలో ఆపేస్తే బెస్ట్ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వకుండా మధ్యలో ప్రోగ్రామ్ మిస్ అయ్యారు నిమ్మలింగేట ఈ తర్వాత నిమ్మలింగేట శివోం గురుగారు, గురుబంధువులందరికీ శివం అండి. గురుబంధులారా, ఈ భజన కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఒక రెండు చిన్న వాక్యాలు. సాధారణంగా ఈ భజన అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ, యాక్చువల్గా సైంటిఫిక్ గాను తర్వాత ఆధ్యాత్మికంగాను. ఈ భజన అనేది పుట్టి ఏదో సత్సంగం కూర్చొని కొందరు గపాలు పడుతూ ఉంటారు, కొందరు ఏదో చేస్తూ ఉంటారు. ఈ ఆధునిక ప్రపంచంలో నవడేస్ భజన అనేది ఒక ఫ్యాషన్ కూడా అయిపోయింది. అది కాకూడదు. ఎందుకు అంటే ఒకానొక ప్రసంగంలో సత్సాయి బాబు గారు చెప్పారు, భజన అనేది అతి పవిత్రమైన కార్యక్రమం. ఇది మామూలు కార్యక్రమం కాదు. మనసు నుండి పరమాత్మ వైపు జరిగే అంతర్ప్రయాణం. అది దాని డెఫినేషన్ ఇచ్చారు. చూడండి ఎంత చక్కగా ఉంది. ఎలా అవుతుంది? భజన మొదలు పెట్టంగానే మనము ఏదో ఒక దేవుడు నామస్మరణ చేస్తాం కదా. ఆ నామస్మరణ చేస్తుండగా ఈ మనసు మచ్చుక అయిపోతుంది, మన దీంట్లో వస్తుంది, అంటే ప్రశాంతత పొందుతుంది అనమాట. దాని ద్వారా ఏమవుతుంది? మనకి ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే కళ్ళు మూసుకొని పాడుతూ ఉన్నామో ఒక్కసారి ఏకాగ్రత పెరుగుతూ ఉంది. దీన్నే గురుగారు ధ్యానం అని చెప్పారు. ధ్యానంకి ఇదే డెఫినేషన్. దాని ద్వారా ఏమవుతుంది? అహంకార లయమే అవుతుంది. అహంకారం అనేది తద్వారా ఆత్మ సాక్షాత్కారం. అందుకే భజన అనేది చాలా పవిత్రమైన కార్యక్రమం అన్నారు. మీలో ఎవరైనా భజనలో ఎప్పుడైనా పాల్గొని అలవాటు ఉంటే ఫాలో అవ్వండి, లేకపోతే అక్కర్లేదు. కాకపోతే చివరి పాటకు మటుకు అందరూ డెఫినెట్ గా మనం ఈ క్లాప్స్ కొట్టాల్సిందే. ఎందుకంటే అది మీకు ఎక్సర్సైజ్, దాని ఎఫెక్ట్ మీకు తర్వాత చూస్తుంది. ముందు మీరే పాడు ఫస్ట్, లాస్ట్ అదే చివర్లు
ఇప్పుడు సద్గురులో ఎన్ని రూపాలు ఉంటాయో వాటి గురించి సద్గురు సాయి సరస్వతి బ్రహ్మదేవ సతి భారతి మంగళమంజుళ వాగ్విలాసిని వీణావాధిని కళావతి హంసవాహిని విద్యదాయిని వేదమాత శ్రీ సాయి భగవతి సద్గురు సాయి సరస్వతి సద్గురు సాయి సరస్వతి బ్రహ్మదేవ భారతి బ్రహ్మదేవ భారతి మంగళమంజుళ మంగళమంజుళ
గురు సాయి సరస్వతి. గురుబంధులారా, ఇది ఒకటి చెప్పాలి మీకు. షోలాపూర్లో పోయిన సంవత్సరం ఇట్లాగే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గురుగారు వెంబడే వెళ్ళాము. అక్కడ ఒక హోటల్లో దిగి పొద్దున 6ంటికి లేచి బయలుదేరాలి. బయలుదేరే సమయంలో రోజు గురుగారు నాతో ఒక భజన పాట పాడించి బయలుదేరాలి. రెండో రోజు అనుకుంటాను, ఆ రోజు ఇలాగే అంబ మీద పాడుతాను. ఎందుకంటే మనం అక్కడికి వెళ్తా ఉన్నాం అంబాభవాని ప్లేస్కి. మొదలు పెట్టానో లేదో వాళ్ళంతా వణుకు పుట్టింది. ఎంత అంటే చెప్పలేను, అసలు నిలబడలేకపోతున్నాను. కాళ్ళు చేతులు నా జీవితంలో ఎప్పుడు అటువంటిది కాలేదండి. అలాంటిది వణుకు పుడతామంది. ఇంకేంటి పడిపోతాన్నాక పక్కన గురుగారు ఇలా గవరగవరవుతుంది అని ఒక్క ముక్క నువ్వు చెప్పగానే, అంటే ఆ గురువు స్పర్శ ఎనర్జీ ఎంత ఉంటుందో చూడండి. ఒక్కసారి నన్ను గబేరు మొత్తం ఆనందించుకున్నారు. దాంతో ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు అసలు అది లేనే లేదు. జీవితంలో ముందు లేదు, తర్వాత లేదు. అదే గురు స్పర్శ ఇది ఎఫెక్ట్ అనేది. సో ఎందుకు చెప్పానంటే, మనలో చాలామంది చాలా రకాల ఆలోచన ఆలోచిస్తుంటాం. గురువు